ప్రస్తుతమున్న 28 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను దక్కించుకున్నాయి. కేంద్రం అందించే సాయంలో మిగిలిన రాష్ట్రాలకు 70% గ్రాంట్, 30% రుణంగా లభిస్తుండగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% గ్రాంట్, 10% రుణంగా ఉంటుంది. దీంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా ఎక్కువగా అందుతాయి. ఆ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను, కస్టమ్స్ తో సహా వివిధ కేంద్ర పన్నుల్లో రాయితీలు లభిస్తాయి. వీటితో పాటు ఆ రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సాయం వస్తుంది. అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ హోదాను కలిగి ఉన్నాయి. వీటికి తోడు బీహార్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి. అటు బెంగాల్, ఛత్తీస్గఢ్ కూడా పట్టుబడుతున్నాయి. జాతీయ అభివృద్ధి మండలి దీనిపై ఎన్నో కసరత్తులు చేస్తుంది. కానీ వీటిలో ప్రత్యేక హోదా కలిగి ఉండడానికి కావలసిన ముఖ్యాంశాలు లేని రాష్ట్రాలను పక్కన పెట్టేశారు. బీహార్, ఒడిశాలు కొండ ప్రాంతాలు, దేశాలతో బార్డర్స్ లేవన్న కారణంతో వీటికి ప్రత్యేక హోదా కల్పించడం లేదు. అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కూడా ప్రత్యేక హోదా కల్పించాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో ప్రత్యేక హోదా కల్పించడంలో ఉన్న నిబంధనలను సడలించే యోచనలో కేంద్రం ఉంది. ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఉన్న ఆర్ రాజన్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేశారు. అన్ని పరిశీలించి ఈ కమిటీ ఓ నివేదికను కూడా తయారు చేసింది. దీన్ని ఆమోదిస్తే మరిన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను పొందుతాయి.